జై ఈబయోటోరియం ఆర్గానిక్ పంట. ఇది మన ఆర్గానిక్ వేసినటువంటి 1 ఎకర్కి సంబంధించిన వీడియో తీస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మన ఆర్గానిక్ వేసిన దానికి వేయని దానికి నేను తేడా చూపిస్తాను. ఇది మొత్తం 1 ఎకర్కి మనం 15 డేస్కి ఒకసారి ఇచ్చినటువంటి రిజల్ట్ చూద్దాం. ఇదైతే చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వేయని దాన్ని కూడా కంపేర్ చేద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఈబయోటోరియం. పలవలు చాలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉంది, గుత్తులు మంచి దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా బాగా ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఈబయోటోరియం లిక్విడ్ ఇచ్చినటువంటి పొలం. ఇట్లా బాగా వచ్చింది పొట్ట దశ. ఇది మొత్తం మన ఈబయోటోరియం లిక్విడ్ ఇచ్చినటువంటి పొలము. రామచంద్రన్ సార్ ఉండండి, మీరు చెప్పాలి దీనికి దానికి తేడా. పోయినా కానీ ఇంత డీప్గా ఎందుకు చూస్తాం మనం? మంచిగా కనిపిస్తుంది, ఎక్కువ వరి కనిపిస్తుంది దీనికి. ఇప్పుడు మొత్తం ఇది 1 ఎకర్, ఈ ఎల్ షేప్ ఉన్నటువంటి మొత్తం కలిపి 1 ఎకర్. సరే, ఇది ఇక్కడి వరకు ప్లస్ అది కూడా ఇచ్చిండ్రా? అది కూడా ఇక్కడ వరకు ఎల్ షేప్లో ఉన్నది మొత్తము మన ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చినటువంటిది. దీనికి చూస్తే దగ్గరుండి చూడండి, అసలు పొట్ట దశ అంటే వరి అనేది చాలా దట్టంగా వస్తుంది. ఇది వచ్చేసి ఆర్గానిక్ ఇచ్చింది. ఇవ్వండి చూపిస్తాను చూడండి. ఇది చాలా పల్చగా ఉంది. ఇది చూడండి, ఇది ఎంత పల్చగా ఉందో చూడండి. ఇది ఆర్గానిక్ ఇవ్వండి అన్నట్టు. అసలు కింద నేల కూడా కనిపిస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి లిక్విడ్ ఇచ్చింది. అసలు ఎక్కడన్నా ఇది భూమి కనిపిస్తుందా? ఎంత దట్టంగా ఉంది చూడండి. చాలా చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ, వెరీ హ్యాపీ, సక్సెస్. ఇది మనం ఇచ్చింది జస్ట్ బేసిక్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేది మాత్రం ఇంకా సూపర్. ఇది చూడండి ఎంత ఎంత స్టాండర్డ్గా ఎన్ని ఉన్నాయి చూడండి దీంట్లో పిలకలు. వచ్చినాయా? పొట్ట దశ చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఇది మనకు ఆర్గానిక్ లిక్విడ్ ఇయ్యండి. ఇది ఆర్గానిక్ లిక్విడ్ ఇయ్యని పంట. ఇది పల్చగా ఉంది. అదే మన ఈబయోటోరియం ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చింది. మంచిగా థిక్గా దట్టంగా చాలా బాగుంది. ఇది వేరియేషన్ మీరే చూడండి. రండి మేడం, సూపర్. థ్యాంక్ యూ సాగర్ జోషి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం కూడా ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చినటువంటి పొలము. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా దుక్కి దున్నినప్పుడు 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ ఒక 10-12 కిలోల ఇసుకలో కలిపి మొత్తం విత్తనాలుగా వెదజల్లడం జరిగింది. నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి లీటర్కి 2 ml చొప్పున, అంటే 15 లీటర్లకి 30 ml ప్లాంట్ హెల్త్ కేర్. పొట్ట దశ స్టార్ట్ అయిన తర్వాత 15 లీటర్లకి 15 ml ప్లాంట్ హెల్త్ కేర్, 15 ml ఫ్రూట్ హెల్త్ కేర్. వాటితో పాటు లీటర్కి 0.5 ఈ స్ప్రెడో అండ్ రెపెలెంట్ కూడా కలిపి మొత్తం పిచికారీ చేయడం జరిగింది. వర్క్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. చూడండి, రిజల్ట్ సూపర్ అంటే సూపర్, మిరాకిల్ రిజల్ట్. ఇది మొత్తం మనకు ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చినటువంటి రిజల్ట్. ఇది లిక్విడ్ ఇయ్యనటువంటిది. దానికి దీనికి తేడా చూడండి. అక్కడక్కడ ఉంది, పలచలేదు మేడం. ఇది చాలా పలచ, చాలా పలచ ఉంది చూడండి. ఈ కలర్ ఏమో కలర్ యూనివర్స్ ఉంది కాపాడడానికి. నిమ్మలంగా వేస్తున్నాం. గట్టు కొంచెం వెదలు కరెక్ట్గా ఉంది. అయినా యూనివర్స్ మనకి మంచి రిజల్ట్ ఇచ్చింది.
చూపిటే పెట్టిన సెల్ అట్టుంది అది. మేడం జాగ్రత్త. జై శ్రీరామ్. ఇది వచ్చేసి లిక్విడ్ వేయండి. ఇవి పల్చగా ఉన్నాయి. మన ఆర్గానిక్ లిక్విడ్ ఇచ్చిందేమో పిలకలు చాలా దట్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే మనకి కింద అడుగు భాగం కనిపిస్తుంది, చాలా పల్చగా ఉంది. ఇది ఆర్గానిక్ వేయండి. ఎంత పల్చగా ఉందో చూపించడానికి దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇది హైట్ కూడా తక్కువ లేదు సార్, దానికి దీనికి 100 లీటర్లు నీళ్ళకు 100 లీటర్లకు ఇది 100 ml ఫ్రూట్ హెల్త్ కేర్ పోసేయండి. 100 లీటర్స్కి మనకి ఫ్రూట్ హెల్త్ కేర్ 100 ml అవుతుంది, ప్లాంట్ హెల్త్ కేర్ 100 ml, రెండు కలిపితే 200 ml అవుతుంది. మనకేంటిది పులుగుత లీటర్కు 2 ml, అంటే 100 లీటర్లకు 200 ml పడుతుంది. అదెంత కొలత? ఓకే, 100 పోసేయండి. చూపించండి 100 ml. ఓకే, పోసేయండి. ఇదేంటి ఫ్రూట్ హెల్త్ కేర్ కదా. నెక్స్ట్ ప్లాంట్ హెల్త్ కేర్. ప్లాంట్ హెల్త్ కేర్ కూడా 100 ml మిక్స్ చేయండి. 100 ml. ఓకే, నెక్స్ట్ రెపెలెంట్. నెక్స్ట్ ఈ స్ప్రెడ్, ఇది 100 లీటర్స్కి 50 ml. ఓకే, 50 ml పోసేయండి. ఇది ఈ స్ప్రెడ్ అంటే ఏంటంటే మొత్తము కొట్టగానే మొక్కకి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు, పేర్లోనే ఉన్నది ఈ స్ప్రెడ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి రెపెలెంట్, ఏదైనా పురుగు మందులు ఉంటాయి అంతా, పురుగులు ఉంటే చనిపోవడానికి. ఇది కూడా 100కి 50 ml. ఓకే, 50 ml రెపెలెంట్ వస్తుంది. అన్నీ కలిపి మొత్తం మిక్స్ చేయండి. ఓకే, ఇదేంటంటే దీంట్లో లవంగా నూనె వేప ఉంటుంది కాబట్టి మనము ముట్టుకున్నా ఏం కాదు. నో ప్రాబ్లం. ఏజ్ కాంతి చేస్తాను. ఏజ్ దగ్గర దగ్గర 60-62 ఉంటుంది, 61 ఉంటుంది. ఆకలి కింద ఓకే, చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పంటకి వితౌట్ పెస్టిసైడ్స్తో ఓన్లీ ఆర్గానిక్తో పండించిన పంట నెంబర్ 1. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పెస్టిసైడ్స్ మిక్స్ అయ్యింది కాబట్టి తేడా మాత్రం చాలా ఉంది.